పన్నీర్ కర్రీయా? ఎప్పుడు తెచ్చావు పన్నీరు? నేను తేలేదు కదా. నిన్న పాలు ఇరిగిపోయినాయి కదా, దాంతో చేసా నేనే. ఎలా ఉంది? ఎలా ఉంది మా? షాక్ అయ్యారా? అవునండి, ఈ పన్నీర్ నేనే చేశాను. నిన్న 1 లీటర్ పాలు విరిగిపోయాయండి. ఇంకా మన ఇండియన్స్ గురించి తెలిసిందేగా, ఏది ఊరికే పడేయం కదా. సో దాంతో ఈ పన్నీర్ అనేది ట్రై చేశాను. పర్లేదండి, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. ఇంకా ఒక 2-3 టైమ్స్ చేస్తే ఎక్స్పెక్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఈ పన్నీర్తో పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ఇది పన్నీర్ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, ప్లెయిన్ బిర్యానీ అన్నిటిలోకి దేనికైనా సెట్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పసుపు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఆనియన్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత మా ఆనియన్స్ మగ్గాక 2 మీడియం సైజ్ టమాటోస్, కొన్ని క్యాష్యూస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు చల్లారాక వీటిని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి, బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగం, జాపత్రి, షాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, ఇట్లా కొన్ని స్పైసెస్ ఉంటాయిగా, అవన్నీ వేసుకొని జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లము, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేశాక 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మెత్తపడి వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. మూత తీసేసి ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకుని పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని, అలాగే కొంచెం కసూరి మేతిని వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి. మనకి వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదు అంటే బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ రంగోలీ అండ్ ఆర్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.